హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు విన్నర్ ఆఫ్ మిస్సెస్ కాస్మిక్ యూనివర్స్, అలాగే తను యాక్ట్రెస్ కూడా, ప్రీతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ ప్రీతి గారు. హాయ్. చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ ఇంటర్వ్యూ మీతో. అవును. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు? నేను బాగున్నానండి. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఎట్లా ఉంది ప్రజెంట్? బిగ్ బాస్ లోకి వెళ్తుంది ప్రీతి అని చెప్పేసి విన్నాం. సో ఏంది పరిస్థితి? చాలా ట్రై చేశాను బిగ్ బాస్ కి వెళ్దామని. ఇద్దరు కలిసారు కూడా, అంటే యాజ్ ఎ పిఆర్ అన్నారు బిగ్ బాస్ కి, కలిసారు, మనీ తీసుకున్నారు, ప్రొఫైల్ కూడా పంపించారు అన్నారు. కానీ ఐ డెంట్ సీ ఎనీబడి అప్లయింగ్ ఫర్ బిగ్ బాస్. ఓకే, ఏమంటాను, నాకు ఏం ప్రూఫ్ లేదు వాళ్ళు అప్లై చేసారా లేదా, లేకపోతే మనీ తీసుకుని జస్ట్ మీ ప్రొఫైల్ అప్లై చేసాము, మీకు అవుతే అవ్వచ్చు లేకపోతే రాదు, మీకు ఏదో ఒకటి చెప్తాము, సడన్ గా అన్ని సెలెక్షన్స్ అయిపోయాక అంటున్నారు మీది అవ్వలేదు అని. సో దానికి రీజన్ కూడా చెప్పలేదు ఎందుకు అవ్వలేదని. ఇది చాలా రాంగ్. సో నాకు అనిపించింది నాతో రాంగ్ జరిగింది. ఎందుకంటే ఎవరైనా జెన్యున్ గా చేసిన వాళ్ళు ముందే డబ్బులు అడుగురు. రైట్. వాళ్ళు పని చేసి కాంట్రాక్ట్ అయినప్పుడు డబ్బులు అడుగుతారు. సో ఇది నాకు రాంగ్ అనిపించింది. సో ఎప్పుడు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? 3 months బ్యాక్ నాకు ఒకరి గురించి ఇంకొకరు అన్నారు. ఓకే, పేరు చెప్పను. ఓకే, రైట్. ఛానల్ త్రూ వెళ్ళినారు అయితే? అవును, 1 by 1 వెళ్ళాక ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా 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 అవుతుంది, లోపల ఇలా ఉంటుంది, డాక్టర్స్ ఉంటారు, అవి ఉంటారు, మీకు టాస్క్ చేయాలి, నాగార్జున గారు ఇంటర్వ్యూ తీసుకుంటారు అన్ని అన్నారు. ఓకే, నేను చాలా హ్యాపీ, చాలా కన్విన్సింగ్ గా అనిపించింది. అంటే నాది అయిపోయింది, నాకు అయిపోద్ది లాగా మాట్లాడారు. నేను అది వినేసరికి ఫుల్ ఎక్సైట్ అయిపోయి వెంటనే కొన్ని డబ్బులు ఇచ్చేసాను అనమాట. ప్రాసెసింగ్ ఆయనే అడిగారు, స్టార్ట్ చేయడానికి కొంచెం మనీ మీరు పే చేయాలి నాకు. నేను వెంటనే ఇచ్చేసాను. ఇంకా దాని తర్వాత ఫోన్ చేస్తున్నా, రిప్లై లేదు. 2 months వరకు ఫోన్ చేసాక ఒక రోజు అడుగుతున్నాను అనమాట, డిడ్ యూ ఈవెన్ అప్లై ఫర్ మీ అంటే అంటున్నారు ఒకసారి ప్రొఫైల్ పెట్టండి. అప్పుడు అంటే 2 months ఆల్రెడీ నా టైం వేస్ట్ చేసి డబ్బులు తీసుకొని అప్పుడు ప్రొఫైల్ పెట్టండి. ముందు అడగలేదా ప్రొఫైల్ పెట్టమని? ఇచ్చాను కానీ డిలీట్ చేస్తారేమో, ఆయన పెట్టలేదేమో, అంతా పెట్టాను. సో మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ అడిగారు. అంటే నాకు అప్పుడు అనిపించింది నేను అప్లై చేయలేదు. సో నాకు చాలా, దాని తర్వాత కొంచెం ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు జెన్యున్ గా ఎవరైనా హెల్ప్ చేస్తారనుకుంటే మనుషుల నమ్మకం పోతుంది. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, మూవీస్ లో ఛాన్స్ ఇస్తారు, హెల్ప్ చేస్తాను ప్రీతి గారు, మీరు పని అయ్యాక ఏదో కొంచెం పర్సెంటేజ్ ఇవ్వండి అంటారు, కానీ మేము ఏదో నమ్మకం ఉండదు. అందరు ఇలాగే ఉంటారు. సో మనీ ఎంత అని నేను అడగను, పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ మీరు తీసుకో? పెద్దదే, రీజనబుల్లీ పెద్ద అమౌంట్. ఓకే, సో మీరు చాలా నమ్మకంతో ఇచ్చినారు. సో మనం కూడా బిగ్ బాస్ కి వెళ్తామని చెప్పేసి. సో తర్వాత ఏం జరిగింది? ప్రెసెంట్ ఏమంటున్నారు? అంటే ఇప్పుడు అవ్వదు అన్నారు. ఎందుకంటే నేను బిగ్ బాస్ అప్లై చేయడం, ఎందుకంటే నేను ఇండియా రిప్రజెంట్ చేసి ఒక ప్యాజెంట్ గెలిచాను. ఓకే, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియన్స్ అండ్ స్పెషలీ నేను హైదరాబాద్ నుంచి. సో నాకు తెలిసి నాకు రావాలి. ప్లస్ నేను చాలా టాలెంటెడ్, నేను చాలా బోల్డ్గా మాట్లాడతాను, కామెడీ చేస్తాను, నేను ఏదైనా ఎన్వైరన్మెంట్లో అడ్జస్ట్ అయిపోతాను, చాలా కామ్గా ఉంటాను. సో నాకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏదో కొంచెం ఫేమ్ తక్కువ అనుకుంటాను, మనుషులకి అంతగా నా గురించి తెలీదు. కానీ ఆ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళే గుణాలు నాలో ఉన్నాయి అంటాను. సో బిగ్ బాస్ కి వెళ్ళాలంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఇట్లుంటది అని చెప్పినాడు కదా ఆయన. సో ఏముంటదని చెప్పిండు ఆయన? అన్నారు బిగ్ బాస్ లో రూల్స్ ఉంటాయి, అవన్నీ పాటించాలి, ఒకసారి వెళ్ళిపోయాక మీ దగ్గర ఫోన్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఆ మనుషులతోనే ఉండాలి. సో ఇవన్నీ అందరికి తెలిసినవే.
అంటే వెళ్లే ముందు ప్రాసెస్ ఏముంటది? ఒక 3 ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాని తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేయిస్తారు. ఇంకా రెమ్యూనరేషన్ మీకు ఏదైనా ఇస్తే దాని గురించి మాట్లాడి అది కూడా కాంట్రాక్ట్ లో రాస్తారన్నారు. నాగార్జున గారితో మాట్లాడడం ఇంటర్వ్యూ చెప్పండి. 3 ఇంటర్వ్యూస్ లో ఒక ఇంటర్వ్యూ నాగార్జున గారు. సో ఏం అడుగుతారు ఇంటర్వ్యూలో? అది డిపెండ్స్. అంటే మీ లైఫ్ గురించి ముందు వాళ్ళు తెలుసుకుంటారు. మీ లైఫ్ లో జరిగిన విషయాల మీదే క్వశ్చన్స్ ఉంటాయి అన్నారు. ఓకే. సో వాళ్ళ మెంటాలిటీ కూడా అవన్నీ కూడా తెలుసుకుంటారు. సో తర్వాత ఏముంటది అన్నారు? అంతే, మీరు సెలెక్ట్ అయిపోతే దాని తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేసేస్తారు. ఇంకా మీకు డేట్స్ ఇచ్చేస్తారు. మీకు ఏదైనా వెయిట్ లాస్ అవన్నీ చెయ్యాలన్నా, షాపింగ్ చేయాలన్నా మీకు కొంచెం టైం ఇస్తారు. సో సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్పినారా? అలా ఏం చెప్పలేదు. సింగింగ్, డాన్సింగ్ కంపల్సరీ కాదు. ఎందుకంటే అక్కడ సింగింగ్ లేకపోయినా డాన్స్ ఇవన్నీ కూడా బిగ్ బాస్ అందరు చేస్తూ ఉంటారు. డాన్స్ ఆ మాత్రం ఎవరైనా నేర్పిస్తే చేసేస్తాను. ఇంకా ఎక్కువగా పేషెన్స్ ఉండాలి అన్నారు. ఆ ఇంట్లో వేరే వేరే వాళ్ళతో, ఎందుకంటే దాంట్లో బిగ్ బాసే కావాలని గొడవలు పెట్టేస్తారు మీకు. బిగ్ బాసే మిమ్మల్ని లోపల పిలిచి మిమ్మల్ని ఏదో టాపిక్ మీద అడుగుతారు, లేకపోతే బయట కూర్చొని ఉన్న మనిషి గురించి అడుగుతారు. నువ్వు మాట్లాడినప్పుడు అది బయట వినిపిస్తారు, ఆ మనిషి గురించే నెగటివ్ గా. సో బిగ్ బాసే గొడవలు పెట్టిస్తారు. మీరు దాంట్లో ఫ్రెండ్స్ గా ఉండలేరు. సో అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో అక్కడ మీరు ఉండాలి. లోపల రిలేషన్ కోసం ఉంటది, కొంచెం స్క్రిప్టర్ ఉంటది, రిలేషన్ లవ్ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పినారా? ఇలాంటి అంటే స్క్రిప్టెడ్ అని మొత్తం కాదు, న్యాచురల్ గా కూడా ఒకరిని ఇష్టపడొచ్చు. సో స్క్రిప్టెడ్ అనను మొత్తం. మీకు ఎవరైనా నచ్చితే మీరు యూ కెన్ లైక్ దెమ్, కానీ మీరు నెగటివ్ గా మాట్లాడకూడదు. బయట అవన్నీ ఎఫెక్ట్ పడతాయి. మీరు మిమ్మల్ని నెగటివ్ గా చూపెట్టకూడదు. మనుషులు, జనాలు మిమ్మల్ని లైక్ చేయాలి ఓట్ వేయడానికి. సో మంచి మాటలు కూడా మాట్లాడాలి, నైస్ గా ఉండాలి. మీరు నమ్మేసినారు ఇంకా ఖచ్చితంగా? నేను నమ్మేశాను, కానీ నేను అప్పుడు అన్నాను యాక్టింగ్ అంటే బిగ్ బాస్ హౌస్ లో అది రియాలిటీ షో. నన్ను యాక్ట్ చేయమంటే అక్కడికి వెళ్ళి కష్టం. నేను ఎలా ఉంటానో నేను అలాగే ఉంటాను. నాకు తెలుసు మనుషులకి నా యాటిట్యూడ్ నచ్చుతుంది. సో అలాగే చేద్దాం అన్నాను. సో బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంది? సో మీరు ఇక్కడ తెలుగులోనేనా, హిందీ నుంచి కూడా ఫాలో అవుతున్నారా బిగ్ బాస్? హిందీ ఫస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయింది మన ఇండియాలో. అది నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. బిగ్ బాస్ ఒక డ్రీమ్. కానీ నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను, నాకు తెలుగు వచ్చు. హైదరాబాద్ రిప్రజెంట్ చేసి ప్యాజెంట్ గెలిచాను, అందరికీ తెలుసు. నేను నార్త్ ఇండియన్ అయినా పుట్టి పెరగడం ఈ సౌత్ ఇండియాలో అని నాకు కొంచెం అటాచ్మెంట్ ఉంది తెలుగు కల్చర్తో, తెలుగు వాళ్ళతో, తెలుగు పండగతో. సో వై నాట్ తెలుగు అనుకున్నాను. కానీ నాకు అనిపించలేదా అంటే హిందీలో ట్రై చేయాలి, అదర్ లాంగ్వేజ్ లో కూడా ట్రై చేయాలి? హిందీలో ట్రై చేయొచ్చు, తెలుగు బిగ్ బాస్ గెలిచేక. ఓకే. సో తెలుగులో ఫస్ట్ గెలవాలనుకున్నారు. సో ఇంట గెలిచి బయట గెలవాలంటారు కదా, ఆ విధంగా అనుకున్నారు అంతే. సో ఏమనిపించింది బిగ్ బాస్ లకి వెళ్ళను, సీజన్ 8 కి నేను వెళ్ళను అన్నప్పుడు ఏమనిపించింది? నేను చాలా బాధపడ్డానండి. ఎందుకంటే నేను దుబాయ్లో రియల్ ఎస్టేట్ చేస్తాను. అక్కడ జాబ్ ఉంది నాకు. బాస్కి ఏదో అబద్ధం చెప్పి వచ్చేసాను, బాగాలేదు అని. నాకు హెల్త్ బాగాలేదు, దీని గురించే వచ్చాను. అది జాబ్ కూడా రిస్క్ లో పెట్టాను అక్కడ. సో ఇక్కడ అవ్వకపోతే ఆ జాబ్ ఉందో లేదో నాకు తెలీదు. మా బాస్ చాలా కోపంగా ఉన్నారు. నువ్వు 1 month వెళ్తావని 2 months అయిపోయింది, ఇంకా రాలేదు. ఎందుకు? ఎన్ని రోజులు అవుతుంది? 1 month అయిపోయిందా? 2 months అయిపోయింది నేను దుబాయ్ నుంచి వచ్చి. ఈ బిగ్ బాస్ గురించే వెయిట్ చేసి ఇంకా అవ్వలేదు అనేసరికి చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయన హోప్స్ అలా చూపెట్టారు ఏదో అవ్వచ్చు అని.